slides ఎవరన్నా చూసారా? Did I share this PPT for you? Did I share this PPT? Is it visible now? Yes, sir. Yes, sir. Yes. I think some of the people has left the meeting also. See that. Okay. So coming to this, what is the protective action? చెప్పండి. ఉస్మాన్ అంటే జాయిన్ చేసుకోండి సార్. ఓకే. నా ఇంకా రిక్వెస్ట్ రాలేదమ్మా. I didn't get any సార్ request. జాయిన్ ఎక్కడ ఉంటుంది ఆప్షన్? నాకు ఆ రిక్వెస్ట్ ఏం రాలేదు నాకు. ఒకసారి నాకు పెట్టమను. ఫాస్ట్గా స్వాతి. నెక్స్ట్ క్లాస్ ఏంటమ్మా? సిఆర్ సిఆర్ సరే. నెక్స్ట్ క్లాస్ ఏంటి? సిఆర్ గోవింద్. ఒకసారి విను, చెప్పింది విను. ఐ థింక్ యు నో. గోవింద్, సార్ చెప్పండి సార్. నువ్వు ప్రతిదీ ఈసారి నుంచి నువ్వు క్లియర్ గా పెట్టుకోవాలి. నెక్స్ట్ క్లాస్ ఏంటో టక్మని చెప్పాలి. నువ్వు టైం టేబుల్స్ అన్ని నువ్వు మగ్గప్ అయిపోవాలి. ప్రతిదీ ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు అన్ని ఒకసారి చూసుకోవాలి. అర్థమైందా? నువ్వు సిఆర్ నువ్వు ఎందుకు రావట్లేదు ఏంటో అన్ని కనుక్కొని నా దగ్గర నాకు రిపోర్ట్ ఇవ్వాలి. నువ్వు ఏ రిపోర్ట్ నాకు రాకపోతే నేను అక్కడ మాట్లాడడానికి ఉండదు. రైట్? టైం టేబుల్స్ అన్ని నువ్వు క్లియర్ గా మగప్ చేసుకోవాలి. కాలేజ్ సారీ ఈ క్లాస్ రూమ్కి ఎవరు వస్తున్నారో ఒకసారి చూసుకోవాలి. అవి కూడా నువ్వు నోట్ చేసుకోవాలి. నేను నోట్ చేసుకుని నువ్వు కూడా నోట్ చేసుకుని పెట్టుకోవాలి. నాకు ప్రతి వీక్ నాకు రిపోర్ట్ ఇవ్వాలి. ఓకే. అండ్ కొంతమంది నాకు లీవ్ లెటర్స్ కూడా పంపించారు. ఆ లీవ్ లెటర్స్ పంపిస్తే ఓకే. ఆ లీవ్ లెటర్స్ ఎవరు పంపించారు కూడా నీకు పంపిస్తాను. అంటే ఆ రిపోర్ట్ నా దగ్గర ఉండాలి, నీ దగ్గర కూడా ఉండాలి. అర్థమైందమ్మా? ఈ రోజు నుంచి నువ్వు క్లియర్ గా అన్ని ఈ రోజు నుంచి నువ్వు రోజు కాలేజ్కి రోజు క్లాస్ రూమ్కి వస్తావు కాబట్టి సేమ్ లైక్ మీ నువ్వు కూడా ఒకసారి నోట్ చేసుకుంటూ ఉండు. ఓకేనా? స్టార్ట్ మై క్లాస్. చెప్పు సార్. అమ్మాయి లింక్ పెడుతుంటే అవ్వట్లేదు అంటే సార్. అదేంటి మరి ఎలాగది? వేరే ఆప్షన్ ఏంటి? కుడ్ నాట్ కనెక్ట్ టు ద వీడియో కాల్ ఏదో వస్తుంది సార్. అయితే దానికి నెట్వర్క్ లేదమ్మా అబ్బా. ఓకే సార్. ఓకే సార్ నెక్స్ట్ క్లాస్ సార్ లీలా జోకప్ మేడం సార్. ఫార్మకాలజీ లీలా జోకప్ మేడం ఇంకెవలేదే నేను. అంటే మీ టైం టేబుల్లో అది ఉంది సార్ ప్రస్తుతం. కరెక్ట్ లేదు ఫార్మకాలజీ ఇంకా నేను ఎవరికి ఇవ్వలేదు. నెక్స్ట్ వీక్ నుంచి ఇస్తాను. మీకు ఫార్మకాగ్నసీ ఫైటోకెమిస్ట్రీ మోస్ట్లీ ఆర్య మేడం ఉంది కదా, ఆర్య మేడంతో చెప్పించేస్తాను నెక్స్ట్ వీక్ నుంచి. మోస్ట్లీ నాకు రిజిస్టర్ ఆఫీస్ నుంచి పర్మిషన్ వస్తే నేను ఆర్య మేడంతో చెప్పిస్తాను. ఫార్మకాలజీ ఏమో చూస్తాను అక్కడ యూనివర్సిటీ వాళ్ళతో చెప్పిస్తాను అది కూడా. ఓకేనా? ఓకే, ఐల్ స్టార్ట్ మై క్లాస్. So coming to this protective action ఏంటంటే అమ్మా, see whatever the colloids we have talked, like hydrophilic colloid or this lyophobic colloids. This lyophobic colloids are more prone to coagulation. We have already learned that. Okay, because of lyophilic colloid is having a sheath around this colloid, it does not form any coagulation, but it is more prone to coagulation for the lyophobic dispersion, such that the lyophobic dispersion will be unstable. Definitely it goes to unstable form లో ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎక్కువ coagulation ఆ lyophobic dispersion జరుగుతూ ఉంటుంది. So we want to make the lyophobic dispersion as stable form as like this lyophilic dispersions. So this lyophobic dispersions are unstable in the presence of even small concentration of electrolytes. అంటే lyophobic dispersions లో lyophobic colloid dispersions లో మనం కొంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ వేసినా కానీ ఇట్ ఈస్ అన్స్టేబుల్ అంట. అది అన్స్టేబుల్ గానే ఉంటుందంట. బికాస్ ఆఫ్ దాట్ ఏమవుతుంది, ఎలక్ట్రోలైట్స్ వేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లయోఫోబిక్ కొలాయిడ్ అనేది పాజిటివ్ ఛార్జ్ అనుకోండి.
ఫర్ ఎగ్జాంపుల్ NaCl ఎలక్ట్రోలైట్ వేసాం అనుకోండి, ఏమవుద్ది, ఈ Cl మైనస్ అన్ని ప్లస్ కి అటాచ్ అయిపోతా ఉంటాయి. ఎందుకంటే మీ కొలాయిడ్ పాజిటివ్ ఛార్జ్, ఈ Cl మైనస్ అన్ని కొలాయిడ్ కి అటాచ్ అయిపోయి అది మొత్తం ఒక బ్లాక్ లాగా తయారైపోతా ఉంటుంది. అంటే Cl మైనస్ అన్ని అటాచ్ అయిపోతాయి ఏది మన పాజిటివ్ ఛార్జ్ ఆఫ్ హైడ్రోఫోబిక్ కొలాయిడ్ కి. సో లైక్ దట్ ఈవెన్ స్మాల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాయిడ్స్ does not make the dispersion stable. Okay, so this is one step. And the next step, coming to the sensitization, if a very small amount of hydrophilic colloid, now we are using, now ఇప్పుడు ఏం చేస్తాము, ఇందాక మనం స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ వేసాం, అయినా స్టేబుల్ గా లేదు. ఇప్పుడు ఏం చేసాము, దెన్ ఐ హావ్ ఇంట్రడ్యూస్ ద హైడ్రోఫిలిక్ కొలాయిడ్, అంటే లయోఫిలిక్ కొలాయిడ్స్ వేసాం. ఓకే, ఇందులో హైడ్రోఫోబిక్ లో see here, if a very small amount of hydrophilic colloid is added, అమ్మ మీరు ఇది నోట్ చేసుకొని మీరు ఇది రాసుకోవాలి, దాని ఏమంటారు, ఒక ఫ్లో చార్ట్ లాగా వేసుకుంటే అది మీకు అర్థమవుతూ ఉంటది. సో నేను ఏం చెప్పినా ఒకసారి మీరు రాసుకుంటా ఉండండి, దాని ఫ్లో చార్ట్ కింద వేసుకోండి. నెక్స్ట్ స్టెప్ అని చెప్తా ఉంటాను, సో దట్ మీరు రాసుకోండి, రైట్. సో కమింగ్ టు దిస్ సెన్సిటైజేషన్, if a very small amount of hydrophilic colloid is added to a hydrophobic solution, అంటే hydrophobic colloid కి యాడ్ చేసినా కానీ, it is observed that it has become more sensitive to precipitate. ఓకే, ఇప్పుడు హైడ్రోఫిలిక్ కొలాయిడ్ వేసినా కానీ కూడా అది స్టేబుల్ గా అవ్వట్లేదంట. ఓకే, it is not forming any stability such that this sensitization phenomena is due to absorption of oppositely charged hydrophilic solutions on the hydrophobic particles. For example, ఇది పాజిటివ్ ఛార్జ్ అనుకోండి, మన హైడ్రోఫోబిక్ కొలాయిడ్ పాజిటివ్ ఛార్జ్ యాజ్ లైక్ మీ డయాగ్రామ్ లో చూపించినట్టు. ఇన్ కేస్ మనం నెగిటివ్ ఛార్జ్ వేసినా కానీ అవి ఏం చేస్తామా అంటే, ప్రతిదానికి శక్తి ఉంటుంది కరెక్టే, కానీ మాక్సిమం ఇప్పుడు మాక్సిమం ఒక అట్రాక్షన్ అనేది ఉంటుంది కదా పాజిటివ్ కి నెగిటివ్ కి. సో దట్ ఏం చేస్తాయి, ఆ నెగిటివ్ ఛార్జ్ ఉన్న హైడ్రోఫిలిక్ కొలాయిడ్స్ అన్ని మళ్ళీ హైడ్రోఫోబిక్ కొలాయిడ్స్ కి అటాచ్ అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ స్టెప్ చూడండి, హియర్ we have added a small concentration of electrolytes. We have added a small concentration of electrolytes, even the hydrophilic colloid is added. Okay, hydrophobic colloid ki hydrophilic యాడ్ చేసాము, తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం, మళ్ళీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ యాడ్ చేస్తున్నాం అనమాట. అంటే స్టెబిలిటీ ఏమన్నా జరుగుతుందేమో అని, బట్ స్టిల్ coagulation of hydrophobic colloid remains as unstable. Okay, so next step. Now ఇప్పుడు ఏం చేసాము, సో ఇప్పుడు దాకా మన హైడ్రోఫిలిక్ కొలాయిడ్ స్మాల్ అమౌంట్ వేసాము, ఎలక్ట్రోలైట్స్ కూడా స్మాల్ అమౌంట్ వేసాము. సో ఇప్పుడు ఏం చేసాం, when large amount of hydrophilic colloids are added carrying opposite charge, ఇక్కడ చూసారా, see this is the positive charge of hydrophobic colloids, and these are all the hydrophilic colloids with the negative charge. Is it right or not? And see there is a double line here, adi protective shart amma, it is a protective shart, and ee protective shart em chestundi, deen kaapadukuntadi, malli hydrophilic colloids ni kaapadukuntadi. So when large amount of hydrophilic colloids carrying opposite charge is added to hydrophobic, these get absorbed on the hydrophobic particles. See this, ఈ hydrophobic particles చుట్టూ hydrophilic colloids ఉండిపోయినాయి, చూసారా, మొత్తం అన్ని అబ్జర్వ్ అయిపోయినాయి. therefore due to the protective sheath of the hydrophilic colloids, these fellows prevent the concept of coagulation. The hydrophobic colloids prevent the concept of coagulation. So ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ హైడ్రోఫోబిక్ పార్టికల్స్ అన్ని చుట్టూరా కమ్మేసినాయో హైడ్రోఫోబిక్ కి, ఇప్పుడు ఏమవుతామా, therefore coagulation is prevented because of the protective sheath around the hydrophilic colloids. Therefore the entire colloid, ఇప్పుడు ఏదైతే colloids ఉన్నాయో, whatever the colloid here, it is behaving as a hydrophilic colloid which is thermodynamically stable. So this is the concept of the protective action. Is it clear amma, adhoindamma all the people? Yes sir. Sure amma, sir mali cheppanu sir, ఏ చెప్పాలి ఫస్ట్ నుంచా? ఓకే రమేష్, కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం హైడ్రోఫోబిక్ కొలాయిడ్స్ తీసుకుంటున్నాం, హైడ్రోఫోబిక్ కొలాయిడ్స్ ఎప్పుడు అన్స్టేబుల్ గా ఉంటాయంట. ఓకే, హైడ్రోఫోబిక్ అంటే ఇది అదే, సారీ లయోఫోబిక్ ఇప్పుడు అలా అర్థం చేసుకో. లయోఫోబిక్ కొలాయిడ్స్ అన్ని ఎప్పుడు అన్స్టేబుల్ గా ఉంటాయంట, ఎందుకంటే దాన్ని కాపాడడానికి ఉండదు. అన్స్టేబుల్ గా ఎందుకు ఉంటదంటే, మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ లయోఫోబిక్ కొలాయిడ్స్ పాజిటివ్ అనుకో, నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రోలైట్స్ అన్ని అంటుకుపోతాయి, అప్పుడు ఏమవుద్ది, కొయాగులేషన్ జరిగిపోద్ది, మొత్తం అన్ని ఏకమైపోయి కొయాగులేషన్ జరిగిపోద్ది. సో ఆ కొలాయిడ్ యొక్క వెయిట్ పెరిగిపోద్ది ఏమవుద్ది, ఇట్ ఫార్మ్స్ సెడిమెంటేషన్.
ఎప్పుడైతే సెడిమెంటేషన్ జరిగిందో కంప్లీట్ గా ఆ కంప్లీట్ ని కొలాయిడల్ డిస్పర్షన్ అంతా అన్స్టేబుల్ అయిపోతుంది. సో ఈ లయోఫోబిక్ కొలాయిడ్స్ ని కాపాడడానికి మనం ఏం చేస్తామంటే వీ హావ్ టేకెన్ ఎ ఫినామినా కాల్డ్ యాజ్ ప్రొటెక్టివ్ యాక్షన్. అంటే లయోఫోబిక్ కొలాయిడ్స్ ని కూడా స్టేబుల్ గా చేయడానికి వీఆర్ హ్యావింగ్ సమ్ ఎక్స్పెరిమెంట్. దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రొటెక్టివ్ యాక్షన్. సో ఫస్ట్ ఇనిషియల్ గా ఏం చేసాము, లయోఫోబిక్ కొలాయిడ్స్ కి అంటే ఈ లయోఫోబిక్ అదే హైడ్రోఫోబిక్ అన్నా లయోఫోబిక్ ఏమా. హైడ్రోఫోబిక్ అంటే when water is acting as a dispersion medium, that colloid is called as a hydrophobic. ఓకేనమ్మా. వాటర్ డిస్పర్షన్ ఫేజ్ ఏమో లయోఫోబిక్ అమ్మా, డిస్పర్షన్ మీడియం ఏమో వాటర్, అందుకే దీన్ని హైడ్రోఫోబిక్ అంటున్నాం. ఓకేనా. సో దీనికి పాజిటివ్ ఛార్జ్ కి ఏం చేసాము, స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ యాడ్ చేశాను ఇక్కడ. ఓకే, NaCl అనుకుందాం, Na+Cl- యాడ్ చేశారు. అప్పుడు ఏమవుద్ది చూసారా, ఈ నెగిటివ్ Cl- ఉన్నది, Cl- నెగిటివ్ ఛార్జ్ కదా, ఈ నెగిటివ్ ఛార్జెస్ అన్ని దీని చుట్టూరు కమ్మేసినాయి. అప్పుడు దీని వెయిట్ పెరిగిపోతుంది కదా, దీని వెయిట్ పెరిగిపోతే ఏమవుద్ది, కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. అవునా. కొలాయిడల్ డిస్పర్షన్ ఎలా ఉండాలి, ఎప్పుడు కూడా డిస్పర్షన్ మీడియంలో తిరుగుతూ ఉండాలి, అంటే బ్రౌనింగ్ యాక్షన్ లో తిరుగుతూ ఉండాలి. అప్పుడే ఆ డిస్పర్షన్ నీట్ గా ఉన్నట్టు, అంటే ట్రాన్స్పరెంట్ గా ద హోమోజీనస్ సొల్యూషన్ ఉన్నట్టు. ఎప్పుడైతే సెడిమెంట్ అయిపోయిందో మొత్తం పార్టికల్స్ కానీ కిందకు వచ్చేసినాయో ఆ డిస్పర్షన్ అనేది కాదు, అది కంప్లీట్ గా పాడైపోయిన డిస్పర్షన్ అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వెయిట్ పెరిగిపోయి కిందకు వచ్చేస్తా ఉంది. సో ఇప్పుడు ఏం చేశాను, అగైన్ మళ్ళీ ఏం చేశానంటే ఇప్పుడు నేను ఎలక్ట్రోలైట్ యాడ్ చేశాను, కానీ మొత్తం అన్ని అంటికిపోయినాయి, Cl- అన్ని అంటికిపోయినాయి. ఇప్పుడు ఏం చేశాను, హైడ్రోఫిలిక్ కొలైడ్ కొంత అమౌంట్ వేసాను. ఓకే, కొంత అమౌంట్ ఆఫ్ లయోఫిలిక్ కొలైడ్స్ వేసాను. అప్పుడు ఏం జరుగుతుంది, సీరియస్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ మోర్ సెన్సిటివ్ టు ప్రెసిపిటేట్. అప్పుడు ఏమవుతుంది, అయినా సరే పనిచేయలేదు. ఓకే, అప్పుడు ఏమవుతుంది, Cl- అటాచ్ అయిపోయి లయోఫిలిక్ కొలైడ్స్ కూడా అటాచ్ అయిపోయినాయి. సో ఇంకా కొంచెం బరువు పెరిగిపోయింది. ఓకే, బరువు పెరిగిపోవడం వల్ల ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా అన్స్టేబుల్ అయిపోయింది. ఇది లయోఫోబిక్ కొలాయిడ్స్ అన్స్టేబుల్ అయిపోతుంది, సరిపోవట్లేదు. ఆ యొక్క ప్రొటెక్టివ్ యాక్షన్ సరిపోవట్లేదు. లయోఫిలిక్ ఉన్నాయి, తర్వాత NaCl సంబంధించి Cl- కూడా ఉండిపోయినాయి దాని చుట్టూరా. సో సరిపోవట్లేదు. సచ్ దాట్ ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ కోయాగులేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఏం చేశానంటే, నెక్స్ట్ ఏం చేశాడంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ లయోఫిలిక్ కొలాయిడ్స్ వేస్తాడు ఇందులో. ఓకే, లార్జ్ అమౌంట్ ఆఫ్, అది హైడ్రోఫోబిక్ కి లార్జ్ అమౌంట్ ఆఫ్ లయోఫిలిక్ కొలాయిడ్స్ వేసేసరికి ఈ లయోఫిలిక్ కొలాయిడ్స్ అన్ని కమ్మేసినాయి హైడ్రోఫోబిక్ కొలాయిడ్స్ కి. ఇప్పుడు నువ్వు అడగొచ్చు, సార్ దీని వెయిట్ కూడా పెరిగిపోయింది కదా అని. ఇప్పుడు వెయిట్ పెరగదు, ఎందుకంటే ఇంకా ఈ మైనస్ కి ఇంకేం అటాచ్ అవ్వట్లేదు, ఎందుకంటే ప్రొటెక్టివ్ షెత్ ఉంది కాబట్టి. ఇదొల్లో ఒక్క లేయరే ఉంటది, ఇదంతా ఒక లేయరే ఉంటది. కానీ ఇందాక కాన్సెప్ట్ ఏంటి, ఈ చుట్టూరు మళ్ళీ ఇంకా ఉంటాయి, ఈ చుట్టూరు మళ్ళీ ఇంకా ఉంటాయి, దీని చుట్టూరు మళ్ళీ ఇంకా ఉంటాయి. ఇప్పుడు ఇందులో మళ్ళీ Cl- కూడా ఉన్నాయమ్మా. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉంటాయి, Cl- ఇవన్నీ దీని చుట్టూరు మళ్ళీ ఇంకా అలా 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 పెరిగిపోద్ది. కానీ ఇక్కడ విషయానికి వస్తే ఒక లేయరే ఉందమ్మా, ఓన్లీ లయోఫిలిక్ కొలైడ్స్ ఒక్కటే చుట్టూరా కమ్మేసింది దీనికి. సో వెయిట్ అలాగే స్టేబుల్ గా ఉంటుంది. సచ్ దాట్ ఇప్పుడు ఏమవుద్ది, ఇదంతా స్టేబుల్ గా అయిపోతుంది, మొత్తం లయోఫోబిక్ కొలాయిడ్స్ అన్ని స్టేబుల్ గా అయిపోయి దెన్ the dispersion what we are taking is stable. యాక్చువల్ బోర్డు మీద ఉంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ మీరు కొంచెం థియరటికల్ గా అర్థం చేసుకోవాలి. ఓకే, therefore the entire colloid behave like a hydrophilic colloid which is thermodynamically stable. సో ఇప్పుడు ఏమవుద్ది, హైడ్రోఫోబిక్ కి అన్ని చుట్టూరా కమ్మేసినాయి ఏది లయోఫిలిక్ కొలాయిడ్. సో దాని ప్రకారం ఏంటి, దాన్ని కూడా మనం హైడ్రోఫిలిక్ అంటాం, హైడ్రోఫిలిక్ కొలాయిడ్ అంటాం. బట్ this phenomena is called as a protective action. This phenomena is called as a protective action. Is it clear, Amma? Is it clear? సార్ అంటే ఫస్ట్ స్టెప్ లో ఒకసారి వెనక పెట్టండి సార్ స్లైడ్. ఏది ఇదా, ఫస్ట్ స్టెప్ లో కొన్ని యాడ్ చేసాం కదా సార్, ఎక్సెస్ ఏది ఇదా? సార్ ఫస్ట్ సార్ అది అవి సరిపోక అదే ఇది జరిగినా సరే సెడిమెంటేషన్ జరిగిపోతే గనక అప్పుడు కింద యాడ్ చేస్తారా సార్? ఇదంతా సెడిమెంటేషన్ జరిగిపోతుంది ఇక్కడ. ఇదంతా సెడిమెంటేషన్ జరిగిపోతుంది, ఎందుకంటే ఈ మైనస్ ఉందా, మళ్ళీ ఇంకో ప్లస్ యాడ్ అవుతుంది. అంటే ఫిగర్ లో వేయలేదు వాళ్ళు. ఇప్పుడు ఈ మైనస్లు ఉన్నాయా, ఇది మైనస్ ఇది మైనస్ ఇది మైనస్, మళ్ళీ దీనికి ఏమవుతుంది, ఇంకో ప్లస్ యాడ్ అవుతుంది. అంటే ఫిగర్ లో వేయలేదు వాళ్ళు. మళ్ళీ ప్లస్ కి ఏమవుతుంది, మళ్ళీ ఇంకో మైనస్ అని అవుతుంది. అలా అన్ని యాక్వైపోతాయి. ఓకేనా, అలా అన్ని యాక్వైపోయి ఈ ప్లస్ మళ్ళీ మైనస్, ఈ మైనస్ మళ్ళీ ప్లస్ యాడ్ అవుతుంది,
మళ్ళీ ప్లస్ మైనస్ యాడ్ అయిపోతున్నాయి. అలాగలా ఎడిషన్ ఎక్కువైపోతుంది ఏది ఫస్ట్ స్టెప్ లో, అందుకే వెయిట్ పెరిగిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, ఇంకేం అర్థం కాలేదు? అంతే సార్, అదొకటి. ఈ ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలక్ట్రోలైట్స్ అని మనం యాడ్ చేస్తాం సార్. ఇది ఇక్కడ రాశాను కదా, లయోఫోబిక్ డిస్పర్షన్ అన్స్టేబుల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఈవెన్ స్మాల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్. ఎలక్ట్రోలైట్స్ యాడ్ చేస్తున్నాం అంటే చూస్తున్నాము, ఎక్స్పెరిమెంటేషన్ జరగకుండా ఏమన్నా పని చేస్తున్నాము చూస్తున్నాం, కానీ పని అవ్వట్లేదు. ఓకే, అప్పుడు ఏం చేశాను, లాస్ట్ స్టెప్ లో ఏం చేశాను, లార్జ్ అమౌంట్ ఆఫ్ హైడ్రోఫిలిక్ కొలాయిడ్స్ యాడ్ చేశాను. హైడ్రోఫిలిక్ కొలాయిడ్స్ ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే దాని చుట్టూ ఒక ప్రొటెక్టివ్ షెత్ అనేది ఉంటుందమ్మా. చూసారు ఇక్కడ డబుల్ లేయర్ ఉంది కదా, మైనస్ ఇంకో ప్లస్ యాడ్ అవ్వదు. సారీ, దీనివల్ల ఈ మైనస్ ఇంకో ప్లస్ అనేది యాడ్ అవ్వదు. సచ్ దట్ ఒక్క లేయర్ అలాగే ఉండిపోద్ది. ఇప్పుడు చూసారా, ఇదంతా ఒక లేయర్ అలా ఉండిపోద్ది, కానీ ఇక్కడ ఏంటి, ఈ మైనస్ కి ప్లస్ యాడ్ అవుతుంది, మళ్ళీ ప్లస్ కి మైనస్ యాడ్ అవుతుంది, అలా అది పెద్ద రీజన్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏంటి, ఒక లేయర్ అలా ఎలక్ట్రికల్ డబల్ లేయర్ లాగా అలా ఉండిపోద్ది అనమాట. ఇది ఒక లేయర్, ఇది ఒక లేయర్, అవునా? సో అలాగా అది స్టెబిలిటీ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తా ఉంటారు. సెకండ్ స్టెప్ కూడా అంతే కదా సార్? సెకండ్ స్టెప్ కూడా అంతే. సెకండ్ స్టెప్ ఏంటి, ఇక్కడ చూసావా, దానికి కూడా ప్లస్ యాడ్ అవుతాయి కదా సార్? యాడ్ అవుతాయి, ఎందుకంటే ఇక్కడ రెండే. ఇప్పుడు చూడు, ఇక్కడ ఇది అఫ్ కోర్స్ ఇందులో ఏం యాడ్ చేశాను, హైడ్రోఫిలిక్ కొలాయిడ్, హైడ్రోఫిలిక్ కొంచెం అమౌంట్ ఆఫ్ యాడ్ చేస్తాను, ఎలక్ట్రోలైట్స్ కూడా కొంత అమౌంట్ యాడ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, కొంత అటాచ్మెంట్ లయోఫిలిక్ కొలాయిడ్స్ అటాచ్ అవుతాయి. కానీ ఇక్కడ ఉన్నాయన్ని ఎలక్ట్రోలైట్సే, ఏది సిఎల్ మైనస్, అప్పుడు ఏమవుతుంది, ప్లస్ యాడ్ అవుతుంది, ఆ ప్లస్ కి మైనస్ యాడ్ అవుతుంది, అలాగే ఇది కూడా పెద్ద అయిపోతుంది. ఓకే, కానీ ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఓన్లీ లయోఫిలిక్ కొలాయిడ్స్ ఎక్కువ శాతం వేసారు లాస్ట్ స్టెప్ లో. అప్పుడు ఏమవుతుంది, లయోఫిలిక్ కొలాయిడ్స్ అన్ని చుట్టూరా కమ్మేస్తాయి హైడ్రోఫోబిక్ కి. అప్పుడు ప్రొటెక్టివ్ షెత్ ఉండడం వల్ల ఇంకా మైనస్ ప్లస్ అనేది అటాచ్. So this is the concept of protect. Of course, it is very, very important concept. It's very, very important question also, repeated in every question paper. Okay. Next one. Okay. Shall I proceed to the next slide? Next yes, one. sir. Gold number. Gold number ante entante amma, ippudu we have done the protective action. We have done the protective action of a colloid. So what is how does the protective action అంటే ఎలా పనిచేస్తుంది? సో ప్రొటెక్టివ్ యాక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇక్కడ ఇన్ని వేసాము, ఇదొక స్టెప్ లో వేసాము, మళ్ళీ ఇదొక స్టెప్ చేసాము, ఇదొక స్టెప్ చేసాము, అవునా? దిస్ 3 steps. సో ఇన్ విచ్ స్టెప్ ద గోల్డ్ నెంబర్ డిసైడ్స్ ఇన్ విచ్ స్టెప్ ద కొలాయిడ్ ఈస్ ప్రొటెక్టెడ్. ఇన్ విచ్ స్టెప్ ద కొలాయిడ్ ఈస్ ప్రొటెక్టెడ్ అనేది we have done the experiment called as gold number. Okay, gold number, this was done with a solution called as gold solution. It's a gold salt. Okay, this was done with a experiment called as gold salt. See this, the gold number is defined as the minimum weight in milligrams of protective colloid required to prevent a color change from red to violet. ఇది గుర్తుపెట్టుకున్నాం, రెడ్ టు వైలెట్. ఎప్పుడైతే రెడ్ టు వైలెట్ మారిందో, when the color changes from red to violet, that is the protective action of a colloid. When the color changes from red to violet, that is the protective action of a colloid. Okay, so next, so basically the gold sol is a hydrophobic. ఇక్కడ కూడా ఉందమ్మా గోల్డ్. సో ఈ గోల్డ్ సొల్యూషన్ అనేది హైడ్రోఫోబిక్ అంట, హైడ్రోఫోబిక్ కొలాయిడ్, and it has a red color. When an electrolyte like NaCl is added, coagulation of colloids is observed, indicating the violet color. Okay, so idokka point gurtupeట్టుకోండి. Then I'll go for the now. So this is the concept. Serious. ఇక్కడ ఇదంతా 10 ml of గోల్డ్ సోల్ అమ్మా. ఇవన్నీ మొత్తం 1 2 3 4 5 6 7 8 వరకు 10 ml of గోల్డ్ సోల్ ఉన్నాయి. ఓకే, దీంట్లో వాట్ ఎవర్ ద ప్రొటెక్టివ్ కొలాయిడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇందులో వేస్తున్నాం. Followed with all protective colloids are added to this. Okay, whatever the preparation we have done in the protective action, all the protective colloids are added in this 8 test tubes. Okay, after that we have added 1 ml of 10% NaCl. We have added 1 ml of 10% NaCl for each test tube. NaCl means it's an electrolyte. Okay, at one text ఒక్క చోట మాత్రం 5th అంటే 5 number అనే చోట it changes the color. 5 number lo it changes the color from red to violet. So that shows the concept is having a protective colloid, protective action. Adi meeku inka clear ga explain cheyalante, this is the procedure. Now
గోల్డ్ సొల్యూషన్ ఎలా తయారు చేస్తామంటే ఇట్ ఈస్ 0.0058% gold of size about 250 Armstrongs. Is it clear? So this is the gold solution. 0.0058% of gold of size about 250 Armstrongs. Lower the gold number, higher is the productive ability of the colloid. ఇది గుర్తుపెట్టుకోండి. Lower the gold number, higher is the protective ability of the colloid. See now. Now gold sol is placed in the test tubes as shown above. మొత్తం ఈ టెస్ట్ ట్యూబ్స్ అన్ని గోల్డ్ సోల్ వేసాడు. Gold sol is placed in the test tube as shown above. Protective colloid is added with increasing order of concentration 1 to 8. ప్రతి దానికి ప్రొటెక్టివ్ కొలాయిడ్ యాడ్ చేస్తాడంట. ఓకే, 1 కి 2 కి 3 కి 4 కి 5 కి 6 కి 7 కి 8 కి ప్రతి దానికి ప్రొటెక్టివ్ కొలాయిడ్ యాడ్ చేస్తాం. మనం తయారు చేసాం కదా. వాట్ ఆర్ ద ప్రిపరేషన్ వీ హావ్ డన్ ఫర్ ప్రొటెక్టివ్ యాక్షన్? that solution is added for every test tube. Okay, now followed by 1 ml of 10% of sodium chloride. If the next what he did, he again added the 1 ml of 10% sodium chloride. The test tubes are set aside for few minutes. మొత్తం యాడ్ చేసిన తర్వాత they are set aside. దాని పక్కన పెట్టేసాడు. Then the color is observed. Then the color is observed. The test tube that contains low concentration of colloid, అంటే ఎక్కడైతే ప్రొడక్టివ్ యాక్షన్ తక్కువ ఉందో, the test tubes that contains low concentration of colloid show color change from violet to red. మనకు కావాల్సింది ఏంటి? రెడ్ టు వైలెట్ కదా. ఓకే, మనకు కావాల్సింది రెడ్ టు వైలెట్. సో దర్ ఇస్ అ కలర్ చేంజ్ ఫ్రమ్ వైలెట్ టు రెడ్. సో అలాగే ఉంది, అంటే మినిమం కాన్సన్ట్రేషన్ అలాగే ఉండిపోయింది లో కాన్సన్ట్రేషన్ లో. అండ్ ద టెస్ట్ ట్యూబ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ కొలాయిడ్స్, అంటే ప్రొడక్టివ్ యాక్షన్ ఎక్కువ ఉంది అనుకోండి, దానికి హై కాన్సన్ట్రేషన్ గా ఉంటే that shows no change in the color. The protective action the colloids which is having higher concentration of protective action, that shows no change in the color. Okay, now the test tubes with the minimum concentration, ante minimum ante atu takkuva kaadu atu ekkuva kaadu anukunte, the test tubes having minimum concentration of protective colloid show color change from red to violet, such that this phenomena is called as a gold number. This phenomenon is a gold number, and the test tube showing 5 number is the gold number of a protective colloid. So this is how the colloid dispersion production is noticed, or దీన్ని మనం గమనించాం. అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్టివ్ యాక్షన్ ఉండకూడదు, మరీ తక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొటెక్టివ్ యాక్షన్ ఉండకూడదు. ఏదైతే మినిమం మాక్సిమం ఏదైతే మధ్యలో ఉంటుందో, దట్ టెస్ట్ ట్యూబ్ దట్ ఈస్ 5, the number of test tube is called as a gold number. So gold sol is a preparation of 0.0058% of gold of size about 250 Armstrongs, and this is poured in every test tube, and after that protective colloid solution is poured in every test tube, and then 1 ml of 10% NaCl is added. The NaCl అంటే ఏం లేదు, electrolyte is added to every test tube, such that ఒక టెస్ట్ ట్యూబ్ లో మాత్రం హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కొన్ని టెస్ట్ ట్యూబ్ లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది. లో కాన్సన్ట్రేషన్ టెస్ట్ ట్యూబ్ లో వైలెట్ టు రెడ్ చూపిస్తుంది, హైయర్ కాన్సన్ట్రేషన్ ఏ కలర్ చేంజ్ చూపించదు. మధ్య రకాల్లో ఉన్న టెస్ట్ ట్యూబ్ లో మాత్రం ఇట్ షోయింగ్ ద కలర్ చేంజ్ ఫ్రమ్ రెడ్ టు వైలెట్, విచ్ వీ వాంట్ టు నోటీస్ ద protective action of a colloid. That number is called, that phenomenon is called as gold number, and that number is a 5. Is it clear? So this is how we can notice the protective action of a colloid by the gold number. I hope it's clear. I hope it is clear. Yes, sir. Next one. Yes, sir. Yes. Next one, methods of purification. How we can purify the colloids? Because see, we are in the colloids, in the preparation of colloids, అంటే ఒక colloidal dispersion లో దాంట్లో చాలా impurities ఉంటాయి. ఓకే, మనం మళ్ళీ ఏం చేస్తాం, కొన్ని ఎలక్ట్రోలైట్స్ యాడ్ చేస్తాం, ఏదో రకంగా ప్రొటెక్షన్ కోసం, స్టెబిలిటీ కోసం, ఫర్ స్టెబిలిటీ ఆఫ్ ద కొలాయిడల్ డిస్పర్షన్ కోసం వీఆర్ హ్యావింగ్ సమ్ కొలాయిడ్స్, వీఆర్ యాడింగ్ సమ్ ఎలక్ట్రోలైట్స్, అండ్ విత్ ద ఎలక్ట్రోలైట్స్ వీఆర్ హ్యావింగ్ సమ్ ఆఫ్ ద ఇంప్యూరిటీస్ ఆల్సో. సో ఐ వాంట్ టు టేక్ ఓన్లీ కొలాయిడ్స్ అమ్మా, ఐ వాంట్ ఓన్లీ కొలాయిడ్స్. అంటే అందులో ఉన్న డిస్పర్షన్ ద డిస్పర్స్ ఫేజ్ అని చెప్పాను కదా, ఆ డిస్పర్షన్ ఫేజ్ ఉన్న కొలాయిడ్స్ నాకు ఒక్కటే కావాలి. సో how to separate that colloids, ante there are 3 types of purification. One is dialysis, one is electrodialysis, and one is ultrafiltration. This dialysis is done by the membrane. It is done by the membrane. Electrodialysis is done by the electrical field.
ultrafiltration is done by the filter paper. Okay, అంటే డయాలిసిస్ ఏమో మెంబ్రెయిన్ ద్వారా జరుగుతుంది, ఎలక్ట్రోడయాలిసిస్ అంటే మెంబ్రెయిన్ ద్వారా సెపరేట్ చేయొచ్చు కొలాయిడ్స్ ని, ఎలక్ట్రోడయాలిసిస్ ఏమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా మనం సెపరేట్ చేసుకోవచ్చు, అల్ట్రా ఫిల్టరేషన్ ఏంటంటే ఫిల్టర్ పేపర్ ద్వారా మనం కొలాయిడ్స్ అనేది సెపరేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ హౌ ద మెథడ్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఎగ్జిస్ట్. ద ఫస్ట్ వన్, డయాలసిస్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డయాలసిస్, అమ్మ కొంచెం అర్థమవుతుందా? Yes, sir. డయాలసిస్ ప్రాసెస్ ఏంటంటే, Yes, sir. dialysis process, see this, the process of separating the particles of colloids from those of crystalloids by means of diffusion, which is done by diffusion through a suitable membrane, is called dialysis. And the membrane, ఏ membrane యూజ్ చేస్తామంటే large intestine of ox లో ఉన్న large intestine, next fish bladder, cellophane membrane and parchment paper. So these are the membranes we are using for the separation of colloids through the dialysis equipment. So the impurities slowly diffused out of the bag, leaving behind the pure colloidal solution. See the third point. The impurities slowly diffused out from the bag out of the bag, leaving behind the pure colloidal solution. Okay, and this is done by the experiment. See this. ఇక్కడ చూసారా, ఇక్కడ చూడండి అమ్మా, ఇది ఈ ఆరెంజ్ అన్ని కొలాయిడ్స్ అమ్మ, ప్యూర్ కొలాయిడ్స్ ఆరెంజ్ అన్ని. ఇవన్నీ ఏంటంటే ఈ పింక్ లో ఉన్నాయన్ని ఇంప్యూరిటీస్, అది ఎలక్ట్రోలైట్స్ అవ్వచ్చు, సారీ, ఇట్ క్యాన్ బి ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ ఇట్ క్యాన్ బి ఆఫ్ ఎనీ అదర్ ఫారెన్ పార్టికల్స్. ఓకే, నౌ దీస్ కంప్లీట్ కొలాయిడల్ సొల్యూషన్, దిస్ ఆల్ కొలాయిడల్ సొల్యూషన్. ఈ బ్లాక్ లో ఉన్నదంతా డిస్పర్షన్ మీడియం అమ్మ, అంటే ఈ లైన్ కింద dispersion medium, here dispersed phase particles. Okay, so I want to make the separation of orange particles, that is colloids, pure colloids. Now this colloidal solution is introduced into the water. This is all water. Idantha oka danamantaru beaker. It is having inlet and it is having outlet. It is a water. We are sending the water here. Ikkada clear ga anpistadi. See this, we are sending the water. Okay, ఇది వాటర్ మూవ్ అవుతానే ఉంది, ఇలా మూవ్ అవుతానే ఉంది, కానీ మూవ్ అవుతానే ఉంది. ఈ మొత్తం ఈ కొలాయిడ్ సొల్యూషన్ అంటే దీంతో ఇంట్రడ్యూస్ చేద్దామా. ఇక్కడ ఏంటంటే ఒక బాటిల్ ఉంది, కానీ మన కొలాయిడ్ సొల్యూషన్ ఏంటంటే కంప్లీట్ ఒక మెంబ్రెయిన్ లో పెడుతున్నాం. ఏ మెంబ్రెయిన్ లో? పార్చ్మెంట్ పేపర్ కానీ, లార్జ్ ఇంటెస్టైన్ ఆఫ్ ఆక్స్ కానీ, లేదా ఫిష్ బ్లాడర్ కానీ, లేదా సెల్లోఫోన్ మెంబ్రెయిన్ కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కూరగాయలు ఇది ఉంటుంది కదా, కూరగాయలకి ఇస్తారు కదా సంచి, దాని ఏమంటారు, టెలిఫోన్ ఇది ఇస్తారు కదా, ఆ కవర్ లో పెట్టినట్టు అనుకోండి మీరు. ఆ కవర్ లో మొత్తం కొలాయిడ్ సొల్యూషన్ అంతా పెట్టాము. ఆ కవర్ ని ఏం చేసాము, ఈ వాటర్ లో పెట్టాము. ఓకే, ద కంప్లీట్ కవర్ అలాంగ్ విత్ దిస్ ఫెలో, వాట్ ఇస్ దట్, కొలాయిడల్ సొల్యూషన్ is kept in this water. Okay, now the water is moving from inlet to this is outlet. Now what happens is the cover contains some of the pores. ఓకే, ప్రతి దానికి పోర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంటెస్టైన్ కి పోర్ ఉంటుంది, దట్ ఈస్ ఫిష్ బ్లాడర్ కి పోర్స్ ఉంటాయి. ఓకే, ఆ లేయర్ కి అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ మెంబ్రెయిన్ ఉందా, ఎగ్ ఒలిచినప్పుడు ఒక చిన్న లేయర్ వస్తూ ఉంటుంది కదా, గమనించారమ్మా? ఆ లేయర్ కూడా మనం మెంబ్రెయిన్ అనొచ్చు. సో ఆ లేయర్ నుంచి ఏమవుతాయంటే కొలాయిడల్ పార్టికల్స్ అందులో ఉండిపోతాయి. ఓకే, the colloidal particles will be stayed because the diameter of the colloidal particles is 1 to 100 nanometers. But the particles which are below the particle size of this colloidal dispersion, that is colloidal particles, the foreign particles avachchu, electrolytes avachchu, these are existed out from the membrane. So see here, మొత్తం పార్టికల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. అంటే ఇందులో బాటిల్ అని ఉంది, బాటిల్ ఊహించుకోవద్దు, ఒక కవర్ లో పెట్టినట్టు ఊహించుకోండి. ఓకే, ఒక మెంబ్రెయిన్ లో పెట్టినట్టు ఊహించుకోండి. సో దీస్ పార్టికల్స్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద solution, such that these only now we are having only orange particles, that is colloidal particles. So this is how we are purifying the colloidal solution through the concept called as dialysis. Is it clear? Dialysis. Now electrodialysis. So the ordinary process of dialysis is slow. Ee process anta slow ga untadantama. So this dialysis process is slow. Now we are using the another process to increase the process of purification. The dialysis carried out by electrical field. Okay, this process carried out by the electrical field. This process electrodialysis. చూసారు ఎప్పుడైనా కొంతమందికి కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది,
కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు డయాలసిస్ చేయించుకుంటా ఉంటారు హాస్పిటల్లో. ఓకే, Yes, sir. ప్యూరిఫికేషన్ ఆఫ్ బ్లడ్. ఆ ప్యూరిఫికేషన్ ఆఫ్ బ్లడ్ కాన్సెప్ట్ అనేది ఎలక్ట్రోడయాలసిస్ అన్న. దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోడయాలసిస్. ఓకే, సీ హియర్ నౌ. See, we are having electrolytes. ఇదంతా ప్లస్ మైనస్ అని ఎలక్ట్రోలైట్స్ అమ్మ. ఒక ఎలక్ట్రోలైట్స్ అవ్వచ్చు లేదా ఇంప్యూరిటీస్ అవ్వచ్చు, వాట్ ఎవర్. సేమ్ దీన్ని మళ్ళీ డయాలసిస్ మెంబ్రెయిన్ లో పెట్టాము. ద కొలాయిడల్ సొల్యూషన్స్ ఇస్ కెప్ట్ ఇన్ డయాలసిస్ మెంబ్రెయిన్, అండ్ ద సేమ్ ద వాటర్ ఇస్ flowing through inlet and water is flowing through outlet, and in this we are inserting electrical field. కానీ దీనికి ఏం యాడ్ చేస్తాం? we are inserting the electrical field. Okay, now one is anode and one is cathode. One is anode and one is cathode. Now these electrolytes are joining to the cathode and some of the anode particles are joining to the cathode. So like that, the electrolytes and the impurities are removed from the colloidal solution through the electrical field. Through the electrical field is called as electrodialysis. Okay, Namma? Now leaving behind the colloidal particles. So this is how the electrodialysis is being done for the purification of the colloidal particles. Okay. So next one, ultrafiltration. So you know, ultrafiltration అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ వెరీ ఫైన్ ఫిల్టర్ పేపర్. ఇట్స్ నాట్ లైక్ అవర్ ఫిల్టర్ పేపర్. మన ఫిల్టర్ పేపర్ ఉంది, మన కాలేజ్లో యూజ్ చేసిన ఫిల్టర్ పేపర్ ఏంటంటే దాంట్లో ఉన్న పోర్స్ చాలా పెద్దగా ఉంటాయమ్మా. బట్ అల్ట్రాఫిల్ట్రేషన్ ఏంటంటే దీని పోర్స్ చాలా చిన్నగా ఉంటాయి. ఓకే, అది ఎలాగా అవుతుందో చెప్తాను. See, these pores are allowed to pass only impurities easily, does not allow to pass the colloidal particles. Colloidal particles అనే పైన ఉండిపోతాయి, ఓన్లీ ఇంప్యూరిటీస్ అన్ని కిందకు వచ్చేస్తా ఉంటాయి. సచ్ దట్ ఈ అల్ట్రా ఫిల్టర్ పేపర్ ఎలా తయారు చేస్తామంటే, see this. Now, so this is the simple filter paper. ఇది ఆల్రెడీ మీరు చూసారు. ఇది సింపుల్, దిస్ ఇస్ సింపుల్ ఫిల్టర్ పేపర్ which is having a large pore size. It is having a very large pore size. So the colloidal particles ఎప్పుడైతే మనం అందులో వేస్తామో మొత్తం అన్ని కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. So colloids can easily pass through the filter paper. Okay, so this is somewhat difficult for the collection of colloidal particles. So now this simple filter paper is soaked in a solution called as colloidal solution. Is soaked in a solution called as collodion solution. Okay, how this colloidal solution is prepared is, it is prepared by 4% solution of nitrocellulose, 4% solution of nitrocellulose mixed with the alcohol or ether. ఓకే, ఈ సొల్యూషన్ లో ఈ ఫిల్టర్ పేపర్ ని మనం ముంచుతాం. మనం ఏదైతే ల్యాబ్ లో ఫిల్టర్ పేపర్ ఉందో దాన్ని ఈ నైట్రోసెల్యులోజ్ ప్లస్ మిక్చర్ ఆఫ్ ఆల్కహాల్ లో మనం ముంచుతాం. ముంచిన తర్వాత ఏమవుతుందంటే, సీరియస్ ఆఫ్టర్ సోకింగ్ ద ఫిల్టర్ పేపర్ ఇన్ ద కొలాయిడల్ సొల్యూషన్, ఇట్ బికమ్స్ హార్డెండ్. ఓకే, అది మళ్ళీ గట్టి పడుతుంది. దేంతో? we should add the formaldehyde such that it becomes hardened, and also it is kept for drying after some time. Now what happens? The pore size edaithe ippudu pedda pore size unnayo, it becomes very small pore size. Okay, now it becomes very small such that it is easy to filter the colloidal solution, and the colloidal particles will be stayed on the upper level, and whatever the foreign particles, whatever the electrolytes will be coming from the down, and the upper layer of the colloidal particles will be taken, and then we'll go for drying, and then we can use the particles for any other formulation. So this is how the purification of colloids is done by dialysis, electrodialysis, and filter paper. That is ultrafiltration. I hope it is clear. Other people? Hello? No. Yes, sir. Thank you. Yes, sir. So the main phenomena next, it is very important question. ఇది ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. DLVO థియరీ. The DLVO థియరీ ఏం చేస్తుందంటే, it is showing the stability of the colloids. It is showing the stability of the hydrophobic colloids. అంటే ఇప్పుడు చూసాం మనం, హైడ్రోఫోబిక్ కొలాయిడ్స్ ఎక్కువ మన సెడిమెంటేషన్ కి దారి తీస్తుంది, ఎందుకంటే దాంట్లో ప్రొటెక్టివ్ యాక్షన్ ఉండదు, అలాంటివి ఉండవు. ఓకే, సో DLVO థియరీ, ఇట్ ఈస్ షోయింగ్ ద ఇన్స్టెబిలిటీ ఆఫ్ ద కొలాయిడ్స్ అండ్ హౌ దిస్ స్టెబిలిటీ అంటే స్టెబిలిటీ ఎలా మెయింటైన్ చేయొచ్చు, లేదా ఇన్స్టెబిలిటీ, ఈ హైడ్రోఫోబిక్ కొలాయిడ్స్ ఇన్స్టెబిలిటీ కాజ్ అవుతుంది కదా, ఆ ఇన్స్టెబిలిటీ కాజ్ అయ్యే
cause a concept ni these four scientists, that is DLVO theory, okay, that is Derjagon, Lando, Virve, and Overbeek theory. Okay, this is explained the instability of hydrophobic colloids. అంటే హైడ్రోఫోబిక్ కొలాయిడ్స్ కి ఇన్స్టెబిలిటీ ఎలా జరుగుతుంది అని చెప్పేసి డిఎల్విఓ అనే సైంటిస్టులు కనిపెట్టారు. ఓకే, అకార్డింగ్ టు దిస్ థియరీ, అమ్మ ఇందులో మీరు 4 పాయింట్స్ రాసుకోండి. ఇందులో మీరు 4 పాయింట్స్ రాసుకోండి. బుక్ లో ఒక 4 పాయింట్స్ రాసుకోండి. ఏంటంటే సేమ్ చార్జ్, ఫస్ట్ పాయింట్ సేమ్ చార్జ్, సెకండ్ పాయింట్ ఆపోజిట్ చార్జ్, సేమ్ చార్జ్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఆపోజిట్ చార్జ్, third one same charge brought together, same charge brought together, and fourth point same charge when electrolytes are added, same charge when electrolytes are added. Okay, so these are the four points మీరు గుర్తుపెట్టుకోండి. DLVO థియరీ అనగానే అంటే ఇది ఈజీగా చెప్తాను. డిఎల్విఓ థియరీ అనగానే ఇది ఒక కోడ్ అమ్మా. ఫస్ట్ సేమ్ చార్జ్, ఆపోజిట్ చార్జ్, సేమ్ చార్జ్ వెన్ బ్రాట్ టుగెదర్, ఓకే, సేమ్ చార్జ్ వెన్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ యాడెడ్. ఈ 4 పాయింట్లు మీకు ఏంటంటే ఈ థియరీ ఎగ్జామ్ లో రాయడానికి ఒక చిన్న లాజిక్ అమ్మా. అదే ఏముంటాయి కదా కొన్ని పాయింట్స్, ఈజీ పాయింట్స్ అంటారు కదా అలాగే. నౌ ఎక్స్ప్లెయిన్, ఐ విల్ గో విత్ ద ఎక్స్ప్లెనేషన్. According to this theory, the distance between two dispersed particles mainly influence particle interaction. ఇప్పుడు హైడ్రోఫోబిక్ కొలాయిడ్స్ లో కొలాయిడ్స్ ఎలా ఉంటాయి, అన్ని సేమ్ చార్జ్ ఉంటాయి. సో ఇట్ ఈస్ మెంట్ ఫర్ రిపల్షన్. సో ద డిస్టెన్స్ బిట్వీన్ టూ డిస్పర్స్డ్ పార్టికల్ మెయిన్లీ ఇన్ఫ్లుయెన్స్ ద particle interaction. Okay, now using this theory one can approximately determine the amount of electrolyte required to precipitate or stabilize a colloid. Okay, ప్రెసిపిటేట్ ఫామ్ అవడానికి అలాగే దాన్ని స్టెబిలైజేషన్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ మనం యాడ్ చేయాలి అనేది కూడా ఈ డిఎల్విఓ థియరీలో తెలుస్తాం. ఎందుకు మనం అనుకున్నాం కదా, ప్రొటెక్టివ్ యాక్షన్ లో మనం హైడ్రోఫిలిక్ కొలాయిడ్స్ వేసాం, కొన్ని ఎలక్ట్రోలైట్స్ వేసాం. కానీ ఈ యొక్క హైడ్రోఫోబిక్ కొలాయిడ్స్ స్టెబిలైజ్ చేయడానికి హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ టు బి యాడెడ్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద డిఎల్విఓ థియరీ. ఓకే, నౌ you know the thing, in colloidal dispersion due to Brownian moment, frequently collision between particles occurs. Brownian moment valla the frequency of the repulsion occurs and the particles will be dispersed, and the colloidal dispersion will be stable. Now there are two types of interaction, one is repulsion and one is attraction. When repulsion is predominant, definitely when the repulsion is predominant, then the particle rebound after collision అయిన తర్వాత కూడా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అండ్ రిమైన్ ఇండివిజువల్ అండ్ ఆల్సో దే డిస్పర్స్. మొత్తం అన్ని సొల్యూషన్ డిస్పర్స్ అయ్యి ఉంటాయి కొలాయిడల్ పార్టికల్స్. కానీ వెన్ ద అట్రాక్షన్ ఇస్ ప్రీడామినెంట్, అట్రాక్షన్ గానీ ఎక్కువ ఉన్నట్లయితే వాట్ హ్యాపెన్స్ వెన్ ద అట్రాక్షన్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ మోర్, ఎనీవన్ వెన్ ద అట్రాక్షన్ ఆఫ్ పార్టికల్స్ ఇస్ మోర్ ఏమవుతుందమ్మా, మొత్తం అన్ని అట్రాక్ట్ అయిపోయిన పార్టికల్స్ ఏమవుతాయి, వాట్ హ్యాపెన్స్ టు పార్టికల్స్, ఇట్ aggregate and they will cause, of course they will aggregate and cause sedimentation, and they cause sedimentation at the bottom. So this all phenomena is explained by the scientists Derjagon, Lando, Virve, and Warbeck theory. Okay, now see this. So this is the graph how they explain the potential energy. They explained by the graph called as DLVO graph, and he described that the potential energy was interparticle distance of the particles. And ee graph anedi one is the interparticle, x-axis is interparticle distance and the y-axis is the potential energy. Okay, x-axis is the potential interparticle distance and y-axis is the potential energy. Now when the particles are gone for attraction, particles gone attraction aithe the attraction is caused by van der Waals forces of attraction. Idu gurtupettukondi, when the particles are existed for attraction, that attraction is a van der Waals attraction. See here, see the graph now, see the green color. When the particles are existing for attraction, see VA, the graph is drawn like this, పై నుంచి కింద డ్రా చేయడమ్మా. Okay, and it is represented by VA. Okay, when the particles are gone for repulsion, పై నుంచి కిందకి,
ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది. ఇక్కడ కూడా పొటెన్షియల్ ఎనర్జీ తగ్గిపోతుంది, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఏం అవుతుందమ్మా, పెరుగుతుంది. ఎందుకంటే రిపల్షన్ జరుగుతుంది కదా, అన్ని డిస్పర్స్డ్ గా ఉంటాయి, మరి మొత్తం పార్టికల్స్ డిస్పర్స్డ్ గా ఉంటాయి కదా, స్టేబుల్ గా ఉంటుంది ఫిగర్. బట్ ఇన్ అట్రాక్షన్ ఏమవుతుందమ్మా, the potential energy is decreasing, it is going for the minus, and here because of repulsion the potential energy is going higher. So this is represented by VR. Okay, this is represented by VR. ఈ రెండు అర్థమయ్యామా, ఈ రెండు పాయింట్స్, సేమ్ ఛార్జ్ ఆపోజిట్ ఛార్జ్, గుర్తుందా? 4 పాయింట్స్ చెప్పాను, సేమ్ ఛార్జ్ ఆపోజిట్ ఛార్జ్. ఓకే, now what happens is the next main concept is primary minimum. ప్రైమరీ మినిమం అంటే సేమ్ ఛార్జ్ బ్రాట్ టుగెదర్, సేమ్ ఛార్జ్ బ్రాట్ టుగెదర్. ఓకే, నౌ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్, ఇక్కడ చూసారు, ఇక్కడ చిన్న బ్రేకేజ్ ఉంది ఈ గ్రాఫ్ లో. ఇక్కడ నుంచి ఏం చేశాడంటే పార్టికల్స్ ఆఫ్ సేమ్ ఛార్జ్ కమ్ క్లోజర్. నౌ ద పార్టికల్స్ ఆర్ సేమ్ ఛార్జ్, దే ఆర్ కమింగ్. మనం చాలా గట్టిగా దాన్ని ఇప్పుడు మన మ్యాగ్నెట్స్ ఉంటాయి, మ్యాగ్నెట్స్ సేమ్ ఛార్జ్ ని మనం అలాగా దగ్గర తీసుకొస్తే ఏమవుతామా, డెఫినెట్ గా ఒక మ్యాగ్నెట్ జరిగిపోద్ది, పైకి వెళ్ళి మళ్ళీ అటాచ్ అయిపోద్ది. గమనించారా? రెండు మ్యాగ్నెట్స్ దగ్గరగా తీసుకొచ్చిన తర్వాత ఒక మ్యాగ్నెట్ ఏమవుతుంది, సడన్ గా ఒక మ్యాగ్నెట్ సడన్ గా దాని పోల్ మార్చేస్తుంది, పైకి ఎగ్రో లేకపోతే సంథింగ్ ఏదో జరుగు. రిపల్షన్ జరిగిన తర్వాత ఏమవుద్ది, ఓవర్లాప్ అయిపోద్ది, అంటే ఎగిరిపోయి మళ్ళీ అట్రాక్షన్ అవడానికి ట్రై చేస్తూ ఉంటది. అవునా? ఎప్పుడైనా గమనించారా? సడన్ గా ఓవర్లాప్ అవుద్ది ఆ ఒక ఛార్జ్, ఆ ఒక మ్యాగ్నెట్. సో ఇన్ ద సేమ్ ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే ద పార్టికల్స్ ఆఫ్ సేమ్ ఛార్జ్ ఆర్ కమ్ క్లోజ్ టుగెదర్, ద అటామిక్ ఆర్బిటల్స్ ఓవర్లాప్. ఇక్కడ ఏం చూసారా, ఇదంతా రిపల్షన్ జరిగింది. ఓకే, ఇక్కడ ఇంకా నేను బాగా క్లోజ్ గా తీసుకొచ్చాను, దగ్గర తీసుకొచ్చిన పార్టికల్స్ అన్ని దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుందంటే ద హైయెస్ట్ రేంజ్ వెన్ ద పార్టికల్స్ ఆర్ ఇన్ రిపల్షన్ మోషన్ ఈస్ కాల్డ్ యాజ్ పొటెన్షియల్ బ్యారియర్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ potential barrier. So this is the potential barrier. Okay, now ఏంటి ఇక్కడ ఏం జరిగింది, మళ్ళీ ఓవర్లాప్, మ్యాగ్నెట్స్ ఓవర్లాప్ అయిపోయింది, అంటే జరిగిపోయింది. ఓకే, సడన్ గా మారిపోయింది ఛార్జ్. ఓకే, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ అనుకోండి, ఇది ఇప్పుడు దాకా పాజిటివ్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుంది, మ్యాగ్నెట్ ఎగిరిపోయి మళ్ళీ దాని ఛార్జ్ మార్చుకుంది, దాని మైనస్కి వచ్చేసింది. అప్పుడు ఏం జరిగింది, ఇక్కడ అదే ఓవర్లాప్ అయింది, ద అటామిక్ ఆర్బిటల్స్ ఓవర్లాప్ so that the attraction of different charges form a heart cake. ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ it is forming attraction. మొత్తం ఇదంతా అట్రాక్షన్ జరిగిపోయింది కాబట్టి మొత్తం పార్టికల్స్ అని వెయిట్ ఎక్కువైపోయి ఏం జరుగుతాయి, it is coming down and forming as a sedimentation. So this concept is called as primary minimum. I hope it is clear, amma. This concept is called as primary minimum. So we have to remember potential barrier and primary minimum. Potential barrier అంటే ఏంటి, ఎంతవరకు రిపల్షన్ జరుగుతుందో, అట్మోస్ట్ ఎంతవరకు పాయింట్ వరకు రిపల్షన్ జరుగుతుందో ఆ పాయింట్ ని మనం పొటెన్షియల్ బ్యారియర్ అంటాం. తర్వాత ఆ మ్యాగ్నెట్ ఎగిరిపోయి దాని ఛార్జ్ మార్చుకున్న తర్వాత it is overlapping the atomic orbital, so the attraction has been increased such that all the particles will become coagulated and forms a heart cake. That heart cake phenomena is a primary minimum, that is attraction is happening. Now next, secondary minimum ఏం జరుగుతుంది, లాస్ట్ పాయింట్ ఏంటమ్మా, what's the last point? Hello, same charge opposite sides are each other, sir. Last point, same charge Electrolytes are added. When electrolytes are added, sir. yes, same charge when electrolytes are added. See this is observed when the particles are separated by long distance. ఇక్కడ ఏమవుతుందమ్మా, పార్టికల్స్ కొన్ని లాంగ్ డిస్టెన్స్ గా ఉన్నాయి, అప్పుడు నేను ఏం చేశాను, ఎలక్ట్రోలైట్స్ యాడ్ చేశాను, అంటే NaCl యాడ్ చేశాను. ఓకే, NaCl యాడ్ చేస్తే కొన్ని మైనస్ కేమో పాజిటివ్ అటాచ్ అయిపోతాయి, ప్లస్ కేమో మైనస్ కేమో పాజిటివ్ అటాచ్ అయిపోతే, ప్లస్ కేమో నెగిటివ్ అటాచ్ అయిపోతాయి. అలా పార్టికల్స్ అన్ని దే ఫార్మింగ్ ఏ అట్రాక్షన్. ఓకే, సో హియర్ సీ this is observed when the particles are separated by long distance, that is 1000 to 2000 angstroms. When electrolytes are added in a controlled manner, the particles try to come closer and form aggregates or coincides. Okay, so ఇక్కడ చూసారమ్మా, ఈ బ్రేక్ నుంచి ఏం చేశాను, ఇక్కడ నేను కొన్ని పార్టికల్స్ యాడ్ చేశాను, అంటే ఎలక్ట్రోలైట్స్ యాడ్ చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, అట్రాక్షన్ ఎక్కువైపోయింది. ఓకే, సో నౌ దిస్ ఫినామినా ఇస్ కాల్డ్ as secondary minimum. This phenomenon is called as secondary minimum after adding the electrolytes. Okay,
సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇదో చిన్న పాయింట్ అమ్మా. Potential maxima is useful in stabilizing of colloids because at this max potential, particles tend to stay away from each other, but primary minimum is assigned to instability terms, secondary minimum is assigned to instability. Yes. ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రైమరీ మినిమం లో కోయాగులేషన్ జరుగుతుంది. ఓకే, సెకండరీ మినిమం లో ఏం చేశాను? మళ్ళీ ఐ హావ్ యాడెడ్ ది ఎలక్ట్రోలైట్స్. ఎలక్ట్రోలైట్స్ ఆడడం వల్ల ఏం చేయింది? అవి మళ్ళీ కలిసిపోతున్నాయి అట్రాక్షన్ ద్వారా. అంటే డిఫరెంట్ ఆపోజిట్ చార్జెస్ అట్రాక్షన్ అవడం వల్ల మళ్ళీ అన్ని ఒక ఫ్లాక్స్ లా తయారైపోయినాయి. అవునా? సెకండరీ మినిమం లో కూడా. సో బోత్ ద ఫేసెస్ ఆర్ ఇన్స్టెబిలిటీ. సో దిస్ ఇన్స్టెబిలిటీ కాన్సెప్ట్, ది ఇన్స్టెబిలిటీ ఆఫ్ colloidal particles of hydrophilic colloids is explained by the four scientists, that is DLVO theory. Is it అర్థమైందమ్మా? ప్రైమరీ మినిమం, సెకండరీ మినిమం అండ్ పొటెన్షియల్ బ్యారియర్. ఇదంతా మీరు ఎగ్జామ్ లో రాయాలమ్మా. ఓకే, సో దిస్ ఇస్ హౌ ద ఇన్స్టెబిలిటీ వాస్ నోటీస్డ్ బై ద సైంటిస్ట్. ఓకే, దిస్ ఇస్ DLVO థియరీ. ఈజ్ ఇట్ క్లియర్ అమ్మా? చాలా ఇంపార్టెంట్ అమ్మా, అర్థం కాకపోతే ఒకసారి అడగండి. ఎనీవన్? ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. అర్థమైందమ్మా అందరికి? Yes, sir. థ్యాంక్ యూ. అండ్ పొటెన్షియల్ బ్యారియర్ లో వి కెన్ సీ ద ఎగ్జిట్ పొటెన్షియల్ ఆల్సో. అది కూడా ఒకసారి ఇదంతా మీరు ఇలా రాసేయచ్చు డైరెక్ట్. ఈ మొత్తం ఇంకో పాయింట్ అన్ని అలా రాసేయచ్చు ఎగ్జామ్ లో, అందుకే అలా పెట్టేశాను మీకు. నెక్స్ట్, ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడ్స్. అది అంత సిలబస్ లో అఫ్ కోర్స్ ఇవన్నీ సిలబస్ లో లేవమ్మా, కానీ మనం ఒకసారి మీకు అన్ని చెప్పాలని నేను ఒకసారి చూసాను. And preparation of colloids, these are prepared by three methods. One is dispersion, condensation, chemical methods. And I have kept the link over there. Okay, you just watch that link and you can easily recognize the preparation of colloids. It's a very easy concept. Dispersion, size reduction, condensation, and chemical method. And colloids ela prepare chestam anedi I have taken one video from YouTube, and you can see that YouTube and you can write the notes over it. Okay, and I want the notes for this. You just check the YouTube, and I want the notes for this preparation of colloids by tomorrow morning. Okay, I want the preparation of colloids notes for by tomorrow morning. I'll be placing through Google Classroom now. Okay, next. So this is the complete mind map of colloidal dispersion. ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి చూసుకోండి. We have discussed about the characterization properties of colloids. There is optical, kinetic, and electrical properties. And we have discussed the instability of colloids, and elation of electrolytes కానీ, next ఇప్పుడు ప్రొడక్టివ్ యాక్షన్ కానీ, these are all instabilities. DLVO theory కానీ, these are all instability of the colloids. And purification of colloids we have seen, and also we have seen the classification of the colloids. So this is the complete mind map of the colloidal dispersion. So this comes the unit of this colloidal dispersion. So you please మీరు ఒకసారి నేను ఏదైతే పీపీటీ పంపించానో అదంతా మీరు నోట్స్ రాసుకొని చక్కగా, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మ. కొలాయిడల్ డిస్పర్షన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ ఎప్పుడు మన ఫిజికల్ ఫార్మ్స్ లో ఉండదు, ఎవరి మీరు రాశారు. సో అన్ని మీరు ఒకసారి చూసుకొని చదువుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్ అమ్మా? ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకొని, అర్థం కాకపోతే ఒకసారి నాకు ఫోన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ కమ్స్ ద ఎండ్ ఆఫ్ అవర్ యూనిట్ 1, కొలాయిడల్ డిస్పర్షన్. ఓకే, ఇస్ దర్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్? You having any doubts regarding this colloidal dispersion? Okay, I'll send the PPT. You just check the PPT and you write the notes for the purification of colloids by tomorrow morning. That is around 11 o'clock. I'll give the time for this. And regarding the records, just I'll stop recording or connection. Sir, notes Monday morning prepare chestam. Yeah, ma.